హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం 40/35 నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది మన ఛానల్లో చూసాం కదా. ఇల్లు అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఆ వీడియో చూడలేకపోతే, అంటే ఫస్ట్ టైం చూస్తే కనుక మీకు తెలియదు ఆ ఇల్లు ఏంటి అని. సో ఆ వీడియో లింక్ అనేది నేను వీడియో కింద పెడతాను, అట్లాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆ హౌస్ పక్కనే మనకి 8 ఫీట్తో చిన్న గేట్ ఇచ్చారు చూసారు కదా. ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇంకొక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది ఉంది. సో ఆ మోడల్ ఏ విధంగా ఉంది ఏంటి అని అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ గేట్ అనేది మనకి 8 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 ఇల్లులు అనేవి ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఈ పక్కన చూడండి ఇప్పుడు మనం చూడబోయేది వెస్ట్ ఫేసింగ్. సో ఈస్ట్ ఫేసింగ్ ఆల్రెడీ సేల్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఇప్పుడు ఏంటంటే సేల్కి అనేది వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి వెస్ట్ ఫేసింగ్ అనేది మనం పైనుంచి అయితే చూస్తున్నాము, ఎలివేషన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి ఎలివేషన్ చూసిన తర్వాత మనం కిందకి వెళ్ళి ఇల్లు అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని అయితే చూద్దాము. సో గేట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ఏంటంటే మనకి గేట్ తీయగానే ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఈ పార్కింగ్ ఏరియా అనేది మనకి చాలా పెద్దగా ఉంటుంది. పెద్దగా అంటే 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. 12.5 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీంట్లో మనకి 2 బైకులు పడతాయి, అట్లాగే ఒక కారు కూడా పడుతుంది. అంత స్పేస్ ఉంది ఇక్కడ మనకి. సో అట్లాగే ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా అంతా చూశారు కదా. ఈ పార్కింగ్ ఏరియా మనకి టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. సో చాలా సింపుల్గా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది ప్లేన్ కానీ. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లేన్గా అంటే మరీ అంత ప్లేన్గా కూడా కాదు. సో మధ్యలో స్టార్ పట్టి కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఏంటంటే సెట్ బ్యాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పార్కింగ్ ఏరియా పక్కనే మనకు చూడండి నార్త్ ఫేసింగ్ సైడ్గా మనకి 2 అడుగులు వెడల్పుతో మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు చూడండి. సో మనకి ఫ్లోరింగ్ మొత్తం వుడెన్ ఫినిషింగ్లో ఉన్న టైల్స్ అయితే వాడారు, చూసుకోండి ఒకసారి మీరు కూడాని. సో ఈ విధంగా పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ మెయిన్ డోర్ అనేది మనకి టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 2 విండోస్ కూడా రావడం జరిగింది పక్కనే మనకి. సో చూడండి, విండో డిజైన్ కూడా మనకి డిజిటల్ ఫినిషింగ్లో అయితే రావడం జరిగింది, గ్లాస్ అనేది. ఇప్పుడు ఒకసారి లోపలికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనం లోపలికి వెళ్ళగానే ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ హాల్ అనేది మనకి 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 12.3 పొడవు అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోరింగ్ అంతా టైల్సే ఫ్రెండ్స్. డిజిటల్ ఫినిషింగ్లో మనకి వెట్ఫైర్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే హాల్లో మనకు చూడండి విండో కూడా రావడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ కోసం. ఇప్పుడు ఏంటంటే ఫాల్ సీలింగ్ అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్. ఈ ఫాల్ సీలింగ్ కూడా కోవ్ లైటింగ్తో అయితే రావడం జరిగింది చూడండి. 4 కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చింది మనకి ఫాల్ సీలింగ్ అనేది. సో స్క్వేర్ షేప్లో అట్లాగే ఎల్ షేప్లో పట్టీలు కూడా వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫాల్ సీలింగ్ అనేది. సో ఇదే ఫాల్ సీలింగ్ కింద చూడండి హాల్లోనే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. సో టీవీ యూనిట్ కూడా మనకి వైట్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్లో అయితే రావడం జరిగింది. సో నార్మల్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టాప్లో మనకి స్క్వేర్ షేప్లో షెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది. సో కింద కూడా ఇచ్చారు 3 షెల్ఫ్స్ అనేవి, ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి అయితే పనికొస్తున్నాయి. సో అది టీవీ యూనిట్ గురించి అయితే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇదే హాల్లో మనకి రెపీసెస్ అనేవి ఇవ్వడం జరిగాయి. సో ఫ్రెండ్స్, ఇవి దేనికంటే మనకి ఏదైనా చిన్న చిన్న అలారమ్స్ కానీ లేదు అంటే ఫ్లవర్ వాల్స్ కానీ అలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అందులోని. సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం కదా, ఈ హాల్లోనే ఎదురుగా చూడండి రైట్ సైడ్లో చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది. సో ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చూపిస్తుంది ఏంటంటే హాల్లో మనకి పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్లోనే డిజైనింగ్ అనేది రప్పించారు అది. సో ఆ డిజైన్ కోసం నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు అనేవి 13 అడుగులు వెడల్పు ఉంటుంది, 14 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది. సో నార్మల్గా మనకి బెడ్రూమ్ కొలతలో ఉండే కొలతల కన్నా మాస్టర్ బెడ్రూమ్ కొలతల కన్నా చాలా పెద్దగా రావడం జరిగింది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే 12/13 అట్లా వస్తుంది, బట్ ఏంటంటే 13/14 చాలా పెద్దగా రావడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం వార్డ్రోబ్ అనేది అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్. ఇది స్ట్రైట్ ఓపెనబుల్ డోర్స్తో అయితే రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఏంటంటే 9 ఇంచ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో దీంట్లో మనకి ఈ బల్లలు ఉంటాయి చూసారు కదా, లోపల బల్లలు అనేవి సిమెంట్ బల్లలు అనేవి. సో అంగుళంతో అయితే రావడం జరిగింది. మినిమం మనకి 1 అంగుళం అన్న ఉండాలి ఫ్రెండ్స్ సిమెంట్ బల్లల మందం అనేది. సో అంతకన్నా తక్కువలో అయితే ఉండకూడదు. సో బలం అనేది బేర్ చేసే విధంగా నేనైతే చెప్తున్నాను. సో టాప్లో మనకి చూసుకున్నట్లయితే చిన్నవి స్మాల్ యూనిట్స్ కూడా రావడం జరిగింది, అవి కూడా మనకి ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. సో ఇందులోనే మనకి బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్ అనేది. సో ఇప్పుడు అదే చూస్తున్నాము. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాము.
సో ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఈ బాత్రూమ్ అనేది 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 14 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో మనకి చూడండి, టైల్స్ కూడా మనకి వెట్ఫైడ్ టైల్స్ అనేవి రావడం జరిగింది. సో టాప్లో మనకి వైట్ కలర్ అయితే ఇచ్చారు అండ్ బాటంలో గ్రే కలర్ అయితే వచ్చింది. మధ్యలో హైలైటర్స్ అనేవి ఈ ఫ్లవర్ డిజైన్స్ అయితే రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉంది, ప్లస్ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. సో ఒక పక్కన మీరు చూశారు కదా, ఇంకో పక్కన మీరు చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, వాష్ బేసిన్ ప్లస్ కబోర్డ్స్ 2 కాంబినేషన్లో రావడం జరిగింది. కింద మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు వాష్ బేసిన్ కిందే. సో ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన ట్రిమ్మింగ్ మిషన్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవడానికి ఏంటంటే ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చారు. సో కింద కబోర్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఈ వాష్ బేసిన్ చూశారు కదా, వాష్ బేసిన్ కింద ఇచ్చారు. సో ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. కబోర్డులు కడగపడకుండా వుడ్ వర్క్ కూడా డోర్లతో అయితే చేయించడం జరిగింది. సో ఈ విధంగా అయితే బాత్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఏంటంటే బయటకు అయితే వెళ్దాము. సో ఇప్పుడు మొత్తం బెడ్రూమ్ అంతా చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే బెడ్రూమ్ నుంచి హాల్లోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఈ హాల్లో మీరు చూసుకున్నట్లయితే చిన్న పార్టీషన్ ఇచ్చారు చూడండి, హాల్కి ప్లస్ ఏంటంటే ఆ పక్కన బెడ్రూమ్లకి, పూజ గదికి, కిచెన్కి ఇట్లా పార్టీషన్ అనేది ఇచ్చారు మధ్యలో. చూస్తున్నారు కదా డిజైన్ అనేది. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ పక్కన చూడండి, దానికి ఎదురుగానే ఇది పూజ గది ఫ్రెండ్స్ ఇది. సో మనం ఏంటంటే స్టార్టింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము, ఆ తర్వాత అదంతా చూసి వచ్చేసిన తర్వాత ఈ పూజ గది అయితే చూద్దాము. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఈ బెడ్రూమ్ అనేది 12 అడుగులు వెడల్పు ఉంటుంది, 13 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే వార్డ్రాప్. ఈ వార్డ్రాప్ టాప్లో మీరు చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది. సో ఫాల్ సీలింగ్ కూడా మనకి చాలా సింపుల్గా ప్లెయిన్గా ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకి 4 పట్టీలతో డార్క్ బ్రౌన్ కలర్లో అయితే రావడం జరిగింది అది. సో ఇప్పుడు మీరు వార్డ్రాప్ చూశారు కదా, ఒకసారి వార్డ్రాప్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, అది కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ అనేది మనకి 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 12 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక వాష్ బేసిన్ పాయింట్ అయితే ఇచ్చారు. టైల్స్ కూడా మనకి వుడెన్ ఫినిషింగ్ ఉంటుంది చూశారు కదా, ఆ టైల్స్ అయితే యూజ్ చేశారు బేస్లోని. టాప్లో హైలైటర్ యూజ్ చేశారు, ఆ టాప్లో వైట్ కలర్ అయితే యూజ్ చేశారు. సో సింపుల్గా 3 కలర్ కాంబినేషన్లో వాల్ టైల్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ బాత్రూమ్ అంతాని. ఒకసారి బయటకు అయితే వెళ్దాము. సో ఈ బెడ్రూమ్ ఎదురుగానే మనకి పూజ గది అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పూజ గది మనకి డోర్ చూడండి, డోర్లో మనకి చూడండి గ్లాస్ పార్టీషన్ అనేది రావడం జరిగింది, చూస్తున్నారు కదా. సో ఇది కూడా డిజిటల్ ప్రింటింగ్లో అయితే రావడం జరిగింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. పూజ గది ఏ విధంగా ఉంది ఏంటి అయితే మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. సో ఈ పూజ గది ఫ్రెండ్స్ 4 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది, 5 అడుగులు పొడవుతో అయితే వచ్చింది. సో పెద్దగా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పూజ గది అనేది. ఒక కిటికీ కూడా ఇచ్చారు చూడండి నార్త్ ఫేసింగ్ సైడ్ కానీ. సో టాప్లో కూడా ఒక ఎల్ఈడి లైట్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం పూజ గది అనేది. ఇప్పుడు మనం పూజ గది నుంచి బయటకు అయితే వచ్చేసాము. సో రైట్ సైడ్ తిరగగానే ఇదంతా మనకి కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో కిచెన్లో చూడండి, బయట టాప్లో మనకి డెకరేటివ్ ఐటమ్గా లైట్స్ కూడా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఒకసారి ఏంటంటే కిచెన్ అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ మనకి బేస్ యూనిట్ చూసుకున్నట్లయితే ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఒక పక్కన. అండ్ ఇది మనకి ఏంటంటే వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ప్లెయిన్ కలర్లో అయితే యూజ్ చేశారు లామినేట్ అనేది. సో మనకి ఎటువంటి ఆయిల్ మార్కలు పడినా కొంచెం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ మాదిరి లామినేట్ అనేది. సో మనకి ఇక్కడ ఇంకొకటి చూడండి, తూర్పు పక్కన కిటికీ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ కోసం. సో 2 ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అది. సో అట్లాగే మనకి టైల్స్ కూడా ఇచ్చారు చూడండి, ఒక 2 అడుగులు ఎత్తుతోనే. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కనే మనకి ఏంటంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఏమైనా బట్టలు ఉతుక్కోవడానికి లేదంటే సామాన్లు తోముకోవడానికి ఇట్లా మనం వాడుకునే విధంగా ఏంటంటే చిన్న గది అనేది ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇది 4 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5.5 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే లోపల. సో ఇది కదా, ఇప్పుడు ఏంటంటే మనం ఈ వాష్ ఏరియాలోంచి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాము. ఈ కిచెన్ చెప్తున్నాను చూడండి, కిచెన్ అనేది 5.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 12.5 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మన కిచెన్ నుంచి డైనింగ్ ఏరియా ఎదురుగానే డైనింగ్ ఏరియా, ఆ ప్లేస్ అంతా ఉంది చూశారు కదా, ఈ ప్లేస్ అంతా ఏంటంటే డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా కొలతలు వచ్చేసరికి 13 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, 6-9 వెడల్పు అనేది రావడం జరిగింది. సో ఒక కిటికీ కూడా వచ్చింది చూడండి తూర్పు పక్కన, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఒకసారి ఏంటంటే మనం బయటకు అయితే వెళ్దాము.
సో మనం ఈ బయట చూసుకున్నట్లయితే 5 అడుగులు వెడల్పుతో మనకి స్టేర్ కేస్ అనేది రావడం జరిగింది. సో ఈ స్టేర్ కేస్ కిందే మనకు చూడండి చిన్న బాత్రూమ్ కూడా రావడం జరిగింది లోపలే. ఒకసారి లోపలికైతే వెళ్దాము. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అవుటర్స్ ఎవరైనా వచ్చి వాడుకునే విధంగా ఏంటంటే ఈ బాత్రూమ్ ఇచ్చారు. సో ఈ బాత్రూమ్ కూడా మీరు చూసుకున్నట్లయితే సో లోపల మనకి బాత్రూమ్ ఇచ్చారు, బయట ఏంటంటే స్నానాలకి ఇట్లా యూజ్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు. సో దీని కొలతలు కూడా నేను ఒకసారి చెప్తున్నాను చూడండి. లోపల మనకి 5'5" వెడల్పుతో అయితే రావడం జరిగింది. అది బయటది ఏంటంటే 5'7"తో రావడం జరిగింది. సో నేను మొత్తం కొలతలని చెప్పాను దీనికి సంబంధించినవి. ప్లాన్లో కూడా మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో నేను ప్లాన్ పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏంటంటే మనకి వాటర్ అనేది యూజ్ చేసుకునే విధంగా ఒక బోర్ పాయింట్, ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ సైడ్గా ఒక సొందు ఫ్రెండ్స్, అది 2 అడుగులు వెడల్పుతో అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఏంటంటే పైకి అయితే వద్దాము. సో పైన చూసుకోండి ఫ్రెండ్స్, పైన మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఇది 12 పిల్లర్లతో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో పిల్లర్ సైజ్ చూసుకున్నట్లయితే 9 ఇంచెస్ బై 12 ఇంచెస్ ఈ సైజులో అయితే పిల్లర్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇంకేంటంటే టాప్లో చూడండి సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇంకా హౌస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇది కాకినాడ వోకలపూడిలో మహాలక్ష్మీనగర్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఈ హౌస్ అయితే ఉంది. ఇది 35/40 వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా ఇది ఏంటంటే 155 గజాలు ఉంటుంది, 3.2 సెంట్స్ ఇది. అడుగుల్లో చెప్పాలంటే మొత్తం 1400 SFT ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ప్రైస్ అనేది 60 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో మీరు మాట్లాడండి, ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవన్నీ వీడియో కింద అయితే పెట్టాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది చూశారు కదా, సేమ్ ఇదే విధంగా మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు కూడా ఉంది. సో అది కూడా సేల్కి ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కూడా నేను వీడియో కింద పెడతాను, అట్లాగే కామెంట్ బాక్స్లో పిన్ కూడా చేసి పెడతాను. ఒకసారి ఎవరైనా సరే కావాలి అని అనుకుంటే వెస్ట్ ఫేసింగ్ కావాలంటే వెస్ట్ ఫేసింగ్ అనేది తీసుకోవచ్చు, లేదు అంటే నార్త్ ఫేసింగ్ అయినా సరే తీసుకోవచ్చు. వీడియో కింద డీటెయిల్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్, ప్రతిదీ నేను చెప్పడం జరిగింది. సో అట్లాగే ఫ్రెండ్స్, ఇలాంటి హౌసెస్ అనేవి ఎవరైనా మీకు కూడా ఉన్నట్లయితే అది మన ఛానల్లో పెడదామని అనుకుంటే వీడియో కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో బయట చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్, అది ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది. సో మనం చూసాం కదా మనం నార్త్ ఫేసింగ్ అనేది, సో అది నార్త్ ఫేసింగ్, 2 పక్కనే ఉంటాయి. ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. వీడియో కింద డీటెయిల్స్ అయితే పెట్టాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ ఇంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.